అందరికీ నమస్కారం. నేను మీ షేక్ ఆసిఫ్ అలీ, తెనాలి నియోజకవర్గం. వెల్కమ్ టు జనకరాట మీడియా. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మేనిఫెస్టో రిలీజ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టోలో రిలీజ్ చేసేటప్పుడు అవి రాతపూర్వకంగా ఒక ఆధారం ఉంటుంది. ఓటరు వచ్చి అడగటానికి ఒక ఆధారం ఉంటుంది. అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు ఆ మేనిఫెస్టోలో ఏమేమి ఉంటాయో అవన్నీ చేయగలను అనే నమ్మకం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయగలరు. అటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయగలిగే దమ్ము, ధైర్యం, నమ్మకం ఉన్న ఏకైక కంటెస్ట్ చేసే వ్యక్తి తెనాలి నియోజకవర్గంలో నాయుళ్ల మనోహర్ గారు మాత్రమే. ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరైనా గెలిస్తే ఎమ్మెల్యే మాత్రమే అవ్వగలరు. కానీ మనోహర్ గారు గెలిస్తే మాత్రం మినిస్టర్ అవ్వచ్చు, లేక స్పీకర్ అవ్వచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఒక కీ పొజిషన్లో ఉంటారు. అందువల్ల తెనాలి ఓటర్లందరూ మనోహర్ గారికి ఓటు వేసి గెలిపించి మన తెనాలి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, మనోహర్ గారు ఈరోజు ఉదయం ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 10 ముఖ్యమైన పాయింట్లతో ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో ఆయన 5 సంవత్సరంలో తెనాలి ప్రజలకు, తెనాలి అభివృద్ధికి ఏమి చేయగలరో అది దీంట్లో పొందుపరిచారు. అది నేను వివరించబోతున్నాను. వీడియో కొంచెం పెద్దదైనా కానీ, లెందీ అయినా కానీ దయచేసి చూడండి. తప్పకుండా తెనాలిలో ఉండే ప్రతి ఓటర్కి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిది తెనాలి నుంచి గుంటూరు, తెనాలి నుంచి మంగళగిరి వరకు 4 వరుసల రహదారి. అదేవిధంగా కొల్లిపర మండలం, తెనాలి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణం. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుల శివకుమార్ గారు తెనాలి నుంచి విజయవాడ వరకు 4 లైన్ల రహదారిని శాంక్షన్ చేయించామని అప్పట్లో అన్నారు. అది చేయలేకపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ఆ వ్యవస్థకు సంబంధించి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యక్తులను ఒప్పించి మనకి రోడ్లు నిర్మాణం జరగాలి అంటే కోట్ల వ్యయంతో కూడిన విషయం. అందువలన అది చేయగలిగే సత్తా మన ఎమ్మెల్యేలకు ఉండాలి. అది మన మనోహర్ గారికి ఉంది. మనోహర్ గారు తెనాలి నుంచి విజయవాడతో పాటు తెనాలి నుంచి గుంటూరుకు కూడా 4 లైన్ల రహదారిని శాంక్షన్ వేపిస్తాను అంటే నిర్మాణం చేపిస్తాను అని భరోసా ఇచ్చారు తెనాలి ప్రజలకి. అదేవిధంగా కొల్లిపర మండలం, తెనాలి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం. యాక్చువల్గా ఇది అంతకుముందు మనోహర్ గారు ఉన్నప్పుడు ఆయన వేసిన రోడ్లే అట్లా ఉండే తప్పితే ఆ తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు ఎవరు వేయలే. అది ఈయన మళ్ళీ కొత్త రోడ్లు కానీ, పాడైపోయిన రోడ్లు కానీ వేపిస్తానని మనకి ఫస్ట్ పాయింట్గా చెప్పారు. రెండోది మెరుగైన మున్సిపల్ శానిటేషన్ అండ్ చెత్త పన్ను ఎత్తివేత. శానిటేషన్ మనకి ఈ కాలువలు కానీ, మరమ్మతులు, కొత్త కాలువలు ఏర్పాటు చేయటం కానీ ఇటువంటివి. ప్లస్ ఇంకోటి చెత్త పన్ను ఎత్తివేత. తెనాల్లో చెత్త పన్ను కట్టడం అనేది ఏ ఒక్క కుటుంబానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ ట్యాక్స్లోనే ఈ చెత్త పన్నుకు సంబంధించి కొంత కడతా ఉంటాం. ఈ కొత్తగా చెత్త పన్ను ఏంటి అనేది చాలామంది మనసులో ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడి అది ఎవరు చెప్పలేకపోయారు. మన అభిప్రాయాలని తెలుసుకున్న మనోహర్ గారు ఆ చెత్త పన్నుని తెనాల్లో ఎత్తివేసే విధంగా ఆయన మేనిఫెస్టోలో 2వ పాయింట్ని పొందుపరిచారు. 3వది తెనాలి పట్టణంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు. 4వది తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పిహెచ్సిల ఆధునీకరణ. అంటే తెనాలి ఆల్రెడీ తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. అంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్లో తల్లి పిల్లలకి ఒక సెక్షన్ అనేది ఆయన
కన్స్ట్రక్షన్ చేయించారు అప్పట్లోనే. ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అవి ఆధునీకరిస్తానన్నారు. ఒక విషయం, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది అనుకుంటారు ఇంకేం చేసేదని. అక్కడ సిటీ స్కాన్లు పనిచేయవు, ఎంఆర్ఐ స్కాన్లు పనిచేయవు, ఈసీజీలు పనిచేయవు. ఇలాగా వెళ్తే చూస్తే అన్ని రిపేర్లే. అన్నీ రిపేర్లు చేయించి కొత్తగా ఇంకేమైనా చేయాలా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న కంటెస్టెంట్లలో మనోహర్ గారు చాలా విజన్ ఉన్న వ్యక్తి. ఆసుపత్రిని ఎలా తీర్చిదిద్దాలో మనోహర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడబోతున్నాం. ఇంకొకటి 5వ పాయింట్, యువతకు ఉద్యోగ కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు. అంటే యువతకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు కానీ ఇలాంటి వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడే విధంగా కానీ ఉద్యోగాల కోసం ఉపయోగపడే కానీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే అవకాశం ఉంది తెనాల్లో. మీన్స్ ఆయన ఆ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టించబోతున్నారు. ఇంకోటి 6వ పాయింట్, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ. యాక్చువల్గా ఒక 10 సంవత్సరాల క్రితం మనోహర్ గారు కృష్ణా జలాలను తెనాలికి తెచ్చి మంచినీటి కుళాయిల్ని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలామంది నవ్వారు. తెనాలి లేదురా, భూమిలో వాటర్ పడతాయి, తెనాలిలో వాటర్ స్కేర్సిటీ ఎప్పుడు వచ్చింది, రాదు కదా. సో తెనాలికి వాటర్ అవసరం ఏముంది, మనోహర్ గారు ఏంది ఇలా చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఈరోజు అది ప్రతి ఇంటికి వెళ్తుంటే దాని యొక్క అవసరం అనేది ఎంత ఉన్నదో తెనాలి పట్టణ ప్రజలకి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తెనాలి పట్టణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం లేదు. వాటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తాను అని మనోహర్ గారు చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన తెచ్చిందంటే కొంచెం ఎక్స్టెన్షన్, ఇది 100% జరిగి తీరుతుంది. ముస్లింలకు షాదీఖానా మరియు బీసీలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాట్లు. ముస్లింలకు షాదీఖానాల ఏర్పాట్లు. యాక్చువల్గా ఈ కమ్యూనిటీ హాల్స్ లేక ముస్లిమ్స్ కానీ బీసీలు కానీ, ఎందుకంటే పేదలు ఎక్కువగా ఉంటారు, ఈ కమ్యూనిటీ హాల్స్ ఉండటం వల్ల ఏంటంటే వాటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు ఆ డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, షాదీఖానాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ. క్రైస్తవులకు ముస్లింలకు శ్మశాన వాటికల ఏర్పాటు. చాలా పల్లెటూళ్ళలో, తెనాల్లో ఓకే, కానీ ముస్లిమ్స్కి క్రైస్తవులకి తెనాల్లో కొంచెం పర్వాలా, ఇబ్బంది ఏమి లేదు. బట్ కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ముస్లిమ్స్కి కానీ క్రైస్తవులకు కానీ ఈ శ్మశాన వాటికలు చాలా ఇబ్బందిగా ఉంది. అది ఆయన నోటీస్కి వచ్చి ఉంటుంది. అందుకే ఈ పాయింట్ని మనకి మేనిఫెస్టోలో ముఖ్యమైన పాయింట్గా, అంటే 10 పాయింట్లు ఈ ముఖ్యమైన పాయింట్గా ఇది పొందుపరిచారు. ముస్లిమ్స్కి క్రైస్తవులకు సంబంధించిన శ్మశాన వాటికల ఏర్పాటు అనేది ఉన్నది. ఇది 100% ఇది కూడా కంప్లీట్ అవుతుంది. తెనాలి పట్టణంలో సంగీత అకాడమీ. తెనాలి పట్టణం అనేది కళాకారులకి ఒక నిలవు. ఎందుకంటే కళల్ని అభిమానించేవాళ్ళు, కళల్ని ప్రోత్సహించేవాళ్ళు, కళాకారులు ఉన్న ప్రాంతం తెనాలి ప్రాంతం. ఇటువంటి వాటిలో యాక్చువల్గా మనోహర్ గారు అంతకుముందే కళామందిర్ నిర్మాణం జరిగింది, టీవీ రోడ్లో ఉంది. అది తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం అనేది నాదెండ్ల మనోహర్ గారి హయాంలో నిర్మించడం జరిగింది. అందువలన అదే స్ఫూర్తితో సంగీత అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తాను అని ఆయన ప్రామిస్ చేశారు. ఇది 9వ పాయింట్. ముఖ్యంగా 10వ పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇది తెనాలి ప్రజల మనోవ్యధని తీర్చే విధంగా ఉండబోయే పాయింట్, గంజాయి రహిత తెనాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల బాధని చూసి ఆయన ఈ మేనిఫెస్టోలో ఇది 10వ పాయింట్ ఖచ్చితంగా చేర్చారు. ఎందుకంటే గంజాయి వలన చాలామంది స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఈ గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. ఇది గ్రహించిన మనోహర్ గారు
తెనాల్లో మరీ ముఖ్యంగా గంజాయిని తీసివేయాలి, గంజాయి రహిత తెనాలిని చెయ్యాలి అనేది ఆయన కోరిక. మేనిఫెస్టోలో చేరిస్తే ఖచ్చితంగా చేస్తాము, చెయ్యాలి అని ఉంటుంది కాబట్టి అది మేనిఫెస్టోలో చేర్చారు. గంజాయి రహిత తెనాలిని చేస్తారు, అది జరుగుతుంది. సో ఇది 10 పాయింట్లు. ఎందుకంటే వీటిలో చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి మనకి తెనాలి పట్టణానికి ఉపయోగపడే పాయింట్లు. ఇంకొంచెం విషయం ఏంటంటే ఈ 10 పాయింట్లే కాదు, మనోహర్ గారి మనసులో చాలా ఉంటాయి. అవకాశాన్ని బట్టి తెనాలి అభివృద్ధికి ఏది అవసరమో తెలుసుకొని ఆయన చేస్తారు. ఎందుకంటే ఉదాహరణకి అప్పట్లో ఆయన చెప్పిన దాంట్లో ఇండోర్ స్టేడియం కానీ మున్సిపల్ మార్కెట్ కానీ అప్పుడు ఆయన ఏం చెప్పకుండా చేసినాయి. ఇలాగా చెప్పకుండా చేసే పనులు మనోహర్ గారికి చాలా ఉంటుంది. ఎందుకంటే విజన్, ఒక వ్యక్తి ఒక అభివృద్ధి చూడాలి అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ని ముందుగానే గ్రహిస్తారు. రక్షిత మంచినీటి పథకం తెనాలికి ఎలా తెచ్చారో అలాగా ఆలోచించి తెనాలి అభివృద్ధి విషయంలో ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి అనేది వీళ్ళకి. ఎందుకంటే ఇటువంటి గొప్ప వ్యక్తులకి మనం వాళ్ళ గురించి మనం చెప్పుకోవడానికి కూడా చాలా అన్నమాట. అంటే అభివృద్ధి విషయంలో చాలా ఆలోచించి ఫండ్స్ ఎలా తేవాలి, ఎలా పని చేయించుకోవాలి తెలిసిన వ్యక్తులు వీళ్ళందరూ. కావున తెనాలికి అభివృద్ధి జరగాలంటే మనోహర్ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే లాస్ట్గా ఇంకో మాట చెప్తున్నాను, తెనాల్లో ఎవరైనా గెలిస్తే ఎమ్మెల్యే మాత్రమే అవ్వగలరు. మనోహర్ గారు గెలిస్తే మినిస్టర్ కానీ స్పీకర్ కానీ అవుతారు. ఇంకో ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక కీ పొజిషన్లో ఉంటారు. తెనాలి అభివృద్ధి జరగాలంటే తెనాలి నియోజక ప్రజలకు ఎమ్మెల్యే గారు ఆ పొజిషన్లో ఉండటం అనేది చాలా అవసరం. అందువల్ల మనోహర్ గారికి ఓటు వేద్దాం, మనోహర్ గారిని గెలిపించుకుందాం, తెనాలి అభివృద్ధికి కృషి చేద్దాం. మీ షేక్ కాసిం అలీ, తెనాలి నియోజకవర్గం, జనకిరటం మీడియా. జై భారత్.